హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. ఈరోజైతే నేను ఈ వీడియోలో పెరుగు పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ మైదా వేసుకోండి. దాంట్లోని హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోండి. అందులోని కస్తూరి మేతి అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ని కూడా వేసుకొని అందులోనే చాప్డ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. సో మనకి ఇది బ్యాటర్ ఎలా రావాలి అంటే, సో మనం బ్యాటర్ని కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, కొద్దిగా చిక్కగా ఉండాలి. సో ఇలా వచ్చిన తర్వాత మనం 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం బ్యాటర్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా మీరు స్పూన్తో అయినా వేయచ్చు, లేదు అంటే చేతితో అయినా వేయచ్చు. సో ఇలా పునుకుల్లా మనం నూనెలో వేయించుకోవాలి. ఈ పునుకులను నూనెలో వేసిన తర్వాత అలా బాగా కలుపుతూ రెండు వైపులా కూడా బాగా వేయించుకొని గోల్డెన్ రంగు వచ్చినంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. సో నాకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి తీసేస్తున్నాను. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాన్ని టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమున్నా సరే మనకి టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. అంతే, మిగతా పిండిని కూడా మీరు ఇలాగే పునుకుల్లా వేసుకొని దీన్ని షేజ్వాన్ సాస్ కానీ లేదా టమాటా కచప్తో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.